పనసతొనలు అంటే మీలో ఎంతమందికి తెలుసు? మేము వీటిని పనసతొనలు అంటాము. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. వీటిని ఎలా చేస్తారో ప్రాసెస్ చూద్దాం, వచ్చేసేయండి. యాక్చువల్ గా నేను వీడియో తీయాలని అస్సలు అనుకోలేదు. అందుకే నేను పిండి కలపడం ప్రాసెస్ అంతా చూపించలేదు. జస్ట్ 2 కేజీలు మైదా పిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసేసి నార్మల్ వాటర్ తో పిండి కలిపేసుకొని ఒక 20 మినిట్స్ నానబెట్టేసుకొని ఇంకా ఉండలు చేసుకొని ఇలా పూరీలు చేసుకున్నాను. ఆ పూరీల్ని ఇలా కట్ చేసుకొని ఇంకా ఆయిల్ లో ఫ్రై చేసుకోవడమే. కట్ చేయడం కూడా చాలా ఈజీ అండి. యాక్చువల్ గా నేను వీడియో తీయాలని అనుకోలేదు, మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో నాకు లాస్ట్ లో ఇవన్నీ చూసిన తర్వాత అరే వీడియో తీస్తే బాగుంటది కదా అని చెప్పేసి ఇంకా అప్పటికి అవ్వలేదు. అందుకే ఇంకా వీడియో తీయాలని ఆలోచన వచ్చి అప్పటికప్పుడు వీడియో తీసేసాను అనమాట. మీకు కట్ చేయడం రాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో వీటిని ఆయిల్ లో మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మరీ మాడగొట్టొద్దు, మరీ పచ్చిగా కూడా ఉంచొద్దు. మంచిగా ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ఈ పనసతొనలన్నీ షుగర్ సిరప్ లో డిప్ చేసుకోవాలి. మనం గులాబ్ జామ్ కి ఎలా అయితే తయారు చేస్తామో షుగర్ సిరప్ అట్లా తయారు చేయాలి. నేను 2 గ్లాసుల షుగర్ కి 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. లైట్ పాకం వచ్చేలాగా చేసి అందులో ఈ పనసతొనల్ని డిప్ చేసి తీసేయడమే. ఎంత మందికి నచ్చాయో కామెంట్ చేయండి.